పరిశుద్ధుడైన తండ్రి, సర్వలోకనాథుడా, సర్వాధికారి, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి, మీ పాదాలకు వందనాలు తండ్రి. నాయనా, మీరు మొదట అయా ప్రపంచ నిర్మాణకుడు, విశ్వాన్ని ఏలిన చక్రవర్తి, తరువాత సాతాను చడయ్యా ఈ లోకాధికారిగా, తరువాత ప్రభువా మీ రాజ్యాన్ని మీరు తీసుకొని సాతాను తలను చితకబొట్టిన విధానం, చితికిపోయి అది ఓడిపోయిన విధానాన్ని ప్రకటించుతుండగా నీ దాసురాల నోట నీ మాట ఉంచి ప్రతి మాట అభిషేకించి దయతో విడుదల చేయండి. గ్రహించగల హృదయాన్ని, వినగల చెవులు ప్రజలకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి వారు కూడా రక్షింపడాల తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాలో ఉండి మీరు మాట్లాడండి. శ్రోతలను దీవించండి, ఆశీర్వదించండి. లోకం నుండి, పాపం నుండి, రోగం నుండి, మరణం నుండి తప్పించండి. ప్రపంచ రక్షణ ప్రభు నాయన కొనసాగించండి. యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన తండ్రి అయిన దేవునికి సమర్పిస్తున్నా, క్రీస్తు వారి నామంలో ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వద్దామండి. ఈ రోజు నేను ఈ లోకాధికారి అన్న శీర్షిక క్రింద ఈ మెసేజ్ ఇస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతం ఈ లోకాధికారి ఎవరండి? 194 నేషన్స్, perhaps 195 I suppose. నౌ 196. ఈ దేశాలన్నిటికీ అధికారి ఎవరు? ఎవరి దేశానికి వారే అధికారి. ఇప్పుడు ప్రతి దేశానికి వారి అధికారి ఉంటున్నాడు. లోకాధికారి అంటూ ఎవరు లేరు. మరి ఈ మాట బైబిల్లో ఎందుకు వచ్చింది? అసలు ఈ లోకాధికారి ఎవరు? పరలోకంలో జరిగినటువంటి యుద్ధం, ప్రభు అయిన క్రీస్తు సింహాసనాన్ని ఆశించి ఆక్రమించి ఆయనను పడద్రోయడానికి జరిగిన దేవదూతల యుద్ధంలో క్రిందికి పడద్రోయబడ్డ 1/3 ఏంజల్స్ లో నాయకత్వం వహించినటువంటి లూసిఫర్ క్రింద పడ్డాక తన మాట విని దేవుని ఎదిరించి దేవుని సింహాసనాన్ని ఆశించినటువంటి ఆ ఆదాము హవ్వలు వారిని పట్టుకొని తన అధికారం క్రింద పెట్టుకొని వారి సంతానాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవులను తన అధికారం క్రిందికి తన బలాధిక్యతతో, తన జ్ఞాన ఆధిక్యతతో వారి యొక్క ఆలోచన కేంద్రాన్ని బంధించి తన ఇష్టానుసారంగా వారి జీవితాల్లో పాపాన్ని ప్రవేశపెట్టి బ్రతుకులతో ఆటలాడుతున్న ఈ దురాత్మే లూసిఫర్. ఆనాడు ఇతనే లోకాధికారి. అదేంటండి అట్టంటున్నారు? అంత పెద్ద బైబిల్లో అంత పెద్ద దేవుడు ఉన్నాడు. అవును, ఆయనే చెప్పాడు. ఇదిగో ఇలా చెప్పాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు, ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, వీనితో నాకు సంబంధం ఏమీ లేదన్న. వీడే కదా ఎదురు తిరిగింది పరలోకంలో, వీడే కదా ప్రభు మీద యుద్ధాన్ని ప్రకటించింది, వీడే కదా క్రిందికి త్రోయబడ్డటువంటి ఏంజల్స్ కు అధికారి, నాకు అతనికి ఏ సంబంధం లేదని ప్రభు చెప్పారు. సరే, అది యోహాను సువార్త 11:30లో చెప్పబడింది. అలాగే ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఉపవాసాన్ని వీడాక వాడొచ్చి, ఎందుకయ్యా ఈ ఉపవాసాలు, ఎందుకయ్యా ఈ శిలువ శ్రమలు, ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాల మహిమ నీకు ఇస్తాను కదా, నాకు దండం పెట్టమని ధైర్యంగా అడిగాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవడం, ఈ అది క్రీస్తు రాక ముందు ఈ లోకాధికారి లూసిఫర్. వాడు చెప్పాడు, ప్రభు కూడా చెప్పాడు, కన్ఫర్మ్ అయింది. మరి ఈ లోకాధికారి మళ్ళీ దేవుని అధికారం క్రిందికి ఎప్పుడు వచ్చాడు? దీన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు ప్రకటన గ్రంథము 11:15 ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇది ఎప్పుడైంది మరి? ఈ లోకాధికారి ఒకప్పుడు, ఇప్పుడేమో ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు వశమైనవి. ఎలా వశమైనవి? ఏం జరిగింది అక్కడ? మళ్ళీ యుద్ధం జరిగింది. అక్కడ యుద్ధం జరిగింది, వాడు ఓడిపోయాడు. ఇక్కడికి వచ్చాడు, భూమి మీద ఉన్న జనులన్నీ కూడా అన్ని రాజ్యాలను తన స్వాధీనంలో చేసుకొని భూ రాజ్యాలకు చక్రవర్తి అయ్యాడు. ఈ భూమి దేవునిది, ఈ ప్రజలు దేవుని సృష్టి, వారి మీద సర్వాధికారం ఆయనది, ఈ లోక రాజ్యాలు ఆయనవే, అధికారాలు ఆయనవే. అయితే ఇప్పుడు సాతానుడు హస్తగతం చేసుకున్నాడు. మళ్ళీ దేవుడు వాటిని తనవి తానే తీసుకోవడానికి పరలోకంలో ఒక యుద్ధం చేశాడు, భూమి మీద కూడా ఒక యుద్ధం చేశాడు. ఈ లోకాధికారిని గెలిచాడు ఆయన. ఏం జరిగింది అక్కడ? శిలువ యుద్ధం జరిగింది. శిలువ యుద్ధం జరిగిందండి. సాతాను క్రియలు లయపరచడానికి వచ్చినటువంటి దేవుడు వాని క్రియలు లయపరచడానికి శిలువలో సాతానుతో యుద్ధం చేశాడు. అక్కడ ఎక్కడ సాతాను కనపడలేదే. శిలువ వేసింది మనిషే కదా.
పైన ఆయన యూదా వంశంలో పుట్టారు. 12 గోత్రాల వారు ఆయన ప్రజలు ఆయన సిరివేశారు కదా. పాపం సాతానుడు సిరివేశాడని అంటం ఏంటి? అది అన్యాయం కదా అని అర్థం కాని వారు అనుకోవచ్చు. కానీ ఆ ప్రజలను తన అధికారం క్రింద సాతానుడు పట్టి ఉంచాడు, కట్టి ఉంచాడు. తన ఆలోచనలను వారిలో పెట్టాడు. తోలు బొమ్మల ఆట ఆడిస్తున్నాడు. కనుక ప్రభు దాన్ని గ్రహించారు. వారి వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏది, వారిని నడిపిస్తున్నటువంటి ఆ డీమన్ పవర్ ఎవరు అన్నది ప్రభువు బాగా తెలుసు. కనుక ఆయన అన్నాడు, నేను మీ సమాజ మందిరాల్లో బోధిస్తున్నప్పుడు ఎవడూ నా మీదకి రాలేదుగా, ఇప్పుడైతే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా ఎందుకు వస్తున్నా? అవును, ఇది అంధకార సంబంధమైన గడియ, దాని అధికారం అన్నాడు. ఒక్కసారిగా వారి ఆలోచన విధానాన్ని సాతానుడు పట్టుకున్నాడు. వాడిలో ఉన్నటువంటి క్రీస్తు మీద శత్రుత్వాన్ని వారిలో పెట్టాడు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని ప్రభు చెప్పారు. ఆయన గ్రహించాడు. డ్రైవింగ్ ఫోర్స్ సాతానుడే. కనుక ఆయన ఏం చెప్పారు సిలువలో, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. వాడు అనుకున్నాడు, సైతాన్ గాడు, వీళ్ళ కొరకు నువ్వు వచ్చావా, నా నుంచి విడిపించడానికి నువ్వు వచ్చావా, వీళ్ళతోనే నేను కొట్టిస్తా చూడు, వీళ్ళతోనే మేకులు కొట్టిస్తా, వీపు మీద కొట్టిస్తా, డొకలు పొడిపిస్తా, చెంపల మీద కొట్టిస్తా, గడ్డపు వెంట్రుకలు పెరిగిపిస్తా, మొఖాన ఉమ్మేపిస్తా, ముళ్ళ కిరీటం పెట్టిస్తా చూడు. ఎందుకు వచ్చావట ఇక్కడికి ప్రయాసపడి? ఆ పరలోకంలో నీవేదో పరిపాలన చేసుకో, భూమి మీద నేనేదో పరిపాలన చేసుకుంటా. ఈ లోకాధికారి నీవే చెప్పావు కదా, నాతో నీకేం పని అయ్యా అని ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అనుకున్నాడు, ఇంతమందికి మేలు చేశాడు కదా, ఇంతమందిని బాగు చేశాడు కదా, రేయి పగలు కొండల మీద ప్రార్థించాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా ఇచ్చాడు కదా, అలా ఒక్కళ్ళైనా అంటారేమో సిలువ వేయవద్దని. పిలాతు దగ్గర వాళ్ళు ఒకే కేకగా అరిశారు, సిలువ వేయి, సిలువ వేయము, సిలువ వేయము. వారి కేకలు ఎగిరి. అయితే ఆయన ఈ సిలువ భారాన్ని మోయడానికి కారణాలు ఏంటో ఆయనకి తెలుసు, వారికి తెలియదు. సాతాను గాడికి కూడా తెలియదు. ఆయన మరణం కాదు నా మరణం, ఆయన చితికిపోడు, నన్ను చితగొడతారని వాడికి తెలియదు. అనుకున్నాడు, ఒక్క మాట అయినా మాట్లాడ్డా, ఒక తిట్టైనా తిట్టడా, ఒక్క నిష్ఠూరం మాట అయినా అనడా, ఇంత మేలు చేస్తే ఇంత కీడు చేస్తారా అని ఆర్గ్యుమెంట్ అయినా చేయడా, మీ కొరకు సిలువ మోయడం దండగానే అండ. ఆయన ఏమీ అనలేదు. వీరేమి చేస్తున్నారో వీరెరుగుని కనుక వీరిని క్షమించాలంటే వాడు జుట్టు పీక్కున్నాడు. అయిపోయింది నా పని, అయిపోయింది నా పని. అప్పుడే వాడికి అర్థమైంది, శరీరం బంధింపబడ్డది, ఆత్మ లేచింది శరీరం మీద నుంచి. ఆత్మ దురాత్మతో యుద్ధం చేసింది. వాడు తల చితకపడిచి వాడు అనుకున్నాడు, రక్తం అంతా గారిపోతుంది, చచ్చిపోతాను. ఆయనకు తెలుసు ఆ రక్తంలో లోక పాపాల విమోచన ఉందని. దెబ్బలు తింటున్నాడు. ఆయనకు తెలుసు తాను పొందిన గాయాల ద్వారా ప్రజల రోగాలకు స్వస్థత అని. అవమానం పొందుతున్నాడు. ఆయనకు తెలుసు అవమానం పొందిన వారిని ఘనపరచడానికే ఆయన అవమానం పొందాడు. దరిద్రుడు ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు, మనలను ధనవంతులుగా చేయడానికే ఆయన దరిద్రుడు అయ్యాడు. ఇవన్నీ బైబిల్లో చెప్పబడ్డాయి. ఇప్పుడు లోకాధికారి చితగొట్టబడ్డాడు, ఓడిపోయాడు. దాని రుజువు ఎక్కడుంది? ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది 11:15. ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం. ఆయన ఎప్పుడైందండి? ఎప్పుడైంది? సిలువ యుద్ధం తర్వాత అయింది. ముందు వాడు తీసుకున్నాడు ఈ భూలోకంలో రాజ్యం, తర్వాత క్రీస్తు తీసుకున్నాడు తన రాజ్యాన్ని తాను. యుద్ధం ఘోరంగా జరిగింది, ఇద్దరికే జరిగింది. మానవునికి దేవునికి కాదండి, సాతానుకు క్రీస్తుకు యుద్ధం జరిగింది. అక్కడ జరిగింది, అక్కడ అధికారం కొరకు వాడు పోరాడాడు. ఇక్కడ జరిగింది, ఇక్కడ అధికారం కొరకు వాడు పోరాడాడు. ఆ కృతజ్ఞత లేని వారికి, ఆ క్రూరునికి దేవుడు ప్రేమించే తన రూపంలోకి మానవుని మారుస్తున్నటువంటి ఆ తరుణంలో ప్రభు ఆ ప్రేమను అదే విధంగా కొనసాగించే అభ్యంతర పడకుండా పాపుల రక్షణ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ సర్వలోక న్యాయాధిపతి తన బిడ్డల పక్షాన పోరాడి కొడుకు పాపం చేసి బందీ అయ్యాడు. తండ్రి శిలువ యుద్ధం చేసి విడిపించాడు. ఇద్దరు పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరిచారు శిలువ ద్వారా. శిలువ అనే రక్తపు బ్రిడ్జిని వేసి పాపి శిలువ రక్తం ద్వారా పరిశుద్ధత పొందిన తరువాత ఆ రక్తపు వంతెన మీద నడిచి తండ్రిని చేరడానికి క్రీస్తు వంతెనగా మారాడు, మధ్యవర్తిగా మారాడు, సమాధానకర్తగా మారాడు, సంధానకర్తగా మారాడు. కాబట్టి లోకాధికారి అప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు ఓడిపోయాడు. రాజ్యం ఎవరిదో వారి చేతికే వచ్చింది, అధికారం ఎవరిదో
వారి చేతికే వచ్చింది. ఒక మర్మాన్ని మీకు చెప్పాలండి. ఆ మర్మం ఏంటంటే, ఈ లోక రాజ్యాలను పరిపాలించినప్పటికీ మానవులను వాడు సైతాన్లుగా చేయలేకపోయాడు. మానవుల మనోకేంద్రాన్ని పట్టుకున్నాడు తప్ప మానవుల్ని దురాత్మలుగా మార్చలేకపోయాడు. కారణం ఏంటంటారు? ఆయన ఊదిన ఊపిరి అది జీవాత్మ గనుక మానవులను దయ్యాలుగా మార్చే శక్తి వాడికి లేదు. గెరాసీనుల దేశంలో 3000 దయ్యాలు పట్టిన ఆ దయ్యాలన్నీ వాడిని దయ్యంగా మార్చలేకపోయాయి. ప్రభు వచ్చి వాటిని ఎల్లగొట్టాక మనిషి, తర్వాత భక్తుడే. అలాగున సాగింది శిలువ యాత్ర. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు లోకాధికారి ఎవరు? సర్వలోకాన్ని పరిపాలించేది ఎవరు? శ్రీ శ్రీ సర్వశ్రీ క్రీస్తు వారి. ఆయన రాజులను వ్యవస్థలుగా చేసి గొలుసుల చేత బంధించి తీసుకొని పోగలిగిన వాడు. వారు భూరాజులే, అధికారం గలవారు. 2వ దావీదు కీర్తనలో ఏముందండి? భూరాజులు ఏకముగా కూడి అభిషక్తునికి విరోధంగా యోచనలు చేశారట. పరలోకములో ఉన్నవాడట నవ్వుతున్నాడు. ఆయన నవ్వుకుంటున్నాడట. వాళ్ళని చూసి మీరేం చేస్తారు అని. కాబట్టి భూరాజులను నగ్నంగా చేసి సంఖ్యల చేత బంధించి ప్రజలందరి మధ్య నుంచి వినోదంగా తీసుకొని వెళ్ళిపోతాడట. ఈనాడు రాజులు ఆయనకు విరోధంగా ఉంటే వారెంత, ఆయన అధికారం ముందు వారెంత, ఆయన బలం ముందు వారెంత, ఆయన మహిమ ముందు వారెంత. బల ప్రదర్శన చేశాడు కదా సిలువలు. బల ప్రదర్శన చేశాడు, బల నిరూపణ చేశాడు, జయ పతాకాన్ని ఎగరేశాడు, శత్రువు తల చితకబడిచాడు. అక్కడైనా ఆయనే బలవంతుడు, ఎక్కడైనా ఆయనే బలవంతుడు. అప్పుడైనా ఆయనే సర్వలోకానికి అధికారి, ఇప్పుడైనా కూడా ఆయనే సర్వాధికారి అయిన ప్రభు. కాబట్టి ఆయన అధికారానికి ఎదురులేదు. చాలా మంది మానవులు గొప్పవారి అధికారం చూసి వారికి బానిసలుగా మారుతారు, భావదాస్యం చేస్తారు. భావదాస్యం అనే మాటకు అర్థం ఏంటంటే, మంచో చెడో తెలిసిన, మనము నిలవగలము పర్వాలేదని తెలిసిన వారి భావాలే మన భావాలుగా భావించి, వారు చెప్పిన మాటే మన కర్తవ్యంగా స్వీకరించి, వారు నడిచిన మార్గంలోనే మనము నడిచి భావోద్వేగము కలిగే భావదాస్యం చేస్తున్నాం. భావదాస్యం చేయకూడదండి. శరీర దాస్యం చేయొచ్చు, కానీ భావదాస్యం ఎవరు చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఇక వాళ్ళని మనుషులుగా ఎవరు గుర్తించరు, కట్టు బానిసలుగా గుర్తింపవలసి వస్తుంది. కాబట్టి దేవుడు ఈ భావదాస్యం నుంచి మనల్ని విడిపించాడు, లోకాధికారి చేయించాడు. ఈ భావదాస్యం ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ లోకాధికారి చేతిలో నుంచి తన బిడ్డలను విడిపించుకొని సర్వలోకములకు అధికారిగా తాను మారి మన కొరకు తాను త్యాగం చేసి, తాను రక్తాన్ని చిందించి, తాను ప్రాణాన్ని పెట్టి అంతరంగములో నివసించి ఆత్మజ్యోతులు వెలిగించి పరలోక మార్గంలో నడిపించి పరలోక నివాసులుగా మనల్ని మారుస్తున్నాడు. మనం ఆయనకు వందనాలు చెల్లించాల్సి ఉంది. 1987 అక్టోబర్ 22న సైతాను యొక్క బంధకాల నుంచి నేను విడుదల పొందాను. అక్బర్ హగ్గారి మీటింగ్స్ ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్స్ జరుగుతుంది. జీవితంలో నేను ఎదుర్కొన్న అనేక బాధలను బట్టి, దాంపత్య జీవితంలో నేను ఎదుర్కొన్న దుఃఖాలను బట్టి ప్రభు వైపు నేను నెట్టబడి ఆయన దగ్గర ప్రేమ సమాధానం దొరుకుతుందని ఒక పాస్టర్ కూతురుగా క్రీస్తుని ఈ రోజైనా ఎలాగైనా కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ మీటింగ్ లో అందరికంటే దూరంగా కూర్చున్నానండి. 1/2 కిలోమీటర్ చుట్టూ ఎవరు లేకుండా కూర్చున్నాను. అక్కడ కూడా మైక్ అందుబాటులో ఉంది, టీవీలు అరేంజ్ చేశారు, స్క్రీన్ కనబడుతూనే ఉంది. భయంకరంగా ఏడుస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు. ఆ సమయంలో ఆయన ఒక విషయాన్ని గురించి చెప్తున్నారు, ఇంగ్లీష్ లో చెప్తున్నారు. నాకు అర్థమైతే కనుక నేను వింటున్నాను. ఒక క్రెడిల్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ క్రెడిల్ ఫంక్షన్ లో స్త్రీలు వచ్చారు, పట్టు చీరలు నగలు ధరించారు. వారంతా బహుమానాలు తెచ్చి క్రెడిల్లో పెట్టారు. క్రెడిల్లో పాప లేడు అన్నాడు. అదేంటి అని మరింత ఆరాటంగా నేను విన్నప్పుడు, క్రైస్తవులు క్రిస్మస్ చేస్తారు, క్రొత్త కార్లు కొంటారు, క్రొత్త బట్టలు కొంటారు, క్రొత్త వస్తువులు కొంటారు, ఇంటికి పెయింట్ లేపిస్తారు, కొత్త కార్లు కొంటారు, కానీ హృదయంలో క్రీస్తు లేడు. అట్టి దాన్ని నేనే అని భయంకరంగా కేకేశాను. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు. అప్పుడు ఒక స్వరం విన్నాను, నా కుమార్తె నువ్వు రక్షింపబడ్డావు, నా కుమార్తె నువ్వు రక్షింపబడ్డావు. అది క్రొత్త అనుభవం. నేను మాట్లాడకుండా కూర్చున్న చుట్టూ చూసాను, ఎవరు లేరు. అప్పుడు ఆయన అన్నాడు, కొందరితో ప్రభు మాట్లాడారు, మీరు రక్షింపడ్డారు, వేదిక దగ్గరికి రండి.
నేను అంత మాత్రం కదలట్లే. అంతలోకి ఒక మనిషి వచ్చి లేపినట్టుగా వేదిక దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, ప్రభా, ఈ బిడ్డలను నీ కృపకు అప్పగిస్తున్నా, నీ చేతికి అప్పగిస్తున్న ప్రభా, నువ్వు వాడుకో. అప్పటి నుండి ఆధ్యాత్మికంగా నా జీవితంలో పెను మార్పులు వచ్చాయి. ఈ స్థాయికి నన్ను నేను ఎదగగలగడానికి క్రీస్తు కారణం. ఆయన నాకు అధికారి. ఇప్పుడు నా ప్రాణము, ఆత్మ, దేహము, నా ఆలోచన కేంద్రము సరెండర్ చేశాను. ప్రతిరోజు సిలువ రక్తంతో అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలని సిలువ రక్తంతో బాడీలోని ఆర్గన్స్ అని 7 times సీల్ చేసుకుంటాను. నా ప్రాణము, ఆత్మ, దేహము సరెండర్ చేస్తాను. యేసు క్రీస్తు దహించు అగ్ని మీద, క్రీస్తు అనే అగ్ని పీఠం మీద నన్ను నేను సరెండర్ చేసుకుంటాను. ఎన్ని అభిషేకాలు ఉన్నాయో అన్ని అభిషేకాలు రిలీజ్ చేస్తాను మా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న పిల్లలందరూ చాలా మంచోళ్ళు, విజయులు, పెద్ద పెద్ద వాళ్ళు గద్దిస్తే గడగడలాడిపోతారు, కరెక్ట్ చేస్తే లోబడతారు, భయపడతారు. వారంతా దేవుని చిత్తంలో ఉన్నారు. దేవుడు గణనీయంగా వారిని వాడుకోవాలని ప్రభువును ప్రార్థిస్తూ ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు వారి నామములో ఆమెన్, ఆమెన్. ప్రభువాని పాదములకు స్తోత్రము, వందనాలు. ప్రతి మనిషిని మీరు ఏదో ఒక సమయంలో సంధిస్తారు. మరణకరమైన రోగపు పడక మీద ఉన్నప్పుడు, లేదా నాయన అప్పులు కుప్పలుగా నెత్తిన కూర్చున్నప్పుడు, లేదా ప్రభువా నాయన మహాదేవ, ఈ లోకములో ప్రభు భయంకరమైనటువంటి ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు మనిషి ప్రాణాన్ని సవాల్ చేస్తున్నప్పుడు, ఏదో ఒక యాక్సిడెంట్లు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక దగ్గర జైల్లో ఉన్నప్పుడు ప్రభా ఎక్కడో ఒక దగ్గర సంధిస్తారు. మీరంతే తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తారు. ఎవరు మీకంటే గొప్పవారు లేరు. ప్రతి వ్యక్తికి ఒక సమయాన్ని ఇస్తారు. మీరు ఎక్కడా దొరకలేదు లాజరు, సమాధిలో పెట్టి అతన్ని కౌన్సిలింగ్ చేస్తారు. మీరు దొరుకుతారు, ఆకాశంలోనైనా దొరుకుతారు, ఎక్కడున్నా దొరుకుతారు. పట్టుకుంటావు. కాన్ఫరెన్స్ కాల్లో కూర్చోబెడతావు. ఏదైతే నీకు దూరం చేసిందో అన్ని రూట్ అవుట్. అది ఏదైనా కానీ, దేన్ని బట్టి మానవుడు అతిశయిస్తున్నాడు, దేని మీద ఆధారపడ్డాడు, దేన్ని ఎన్నుకున్నాడు, ఏ మార్గంలో నడుస్తున్నాడు, ఎవరిని కాదనుకున్నాడు, అన్ని కూడా ప్రభు ఎన్కౌంటర్ అయిపోతాయి. నీవు తప్ప మరేది మిగలదు. ఓ క్రీస్తు తప్ప మరేది మిగలదు. ఓ క్రీస్తు తప్ప మరేది మిగలదు. ఓ క్రీస్తు తప్ప మరేది మిగలదు. ఇప్పుడు ఆయనలో ఉన్నవన్నీ కూడా మనం అందుకొని ధనవంతులం అవుతాం, జ్ఞానవంతులం అవుతాం, భాగ్యవంతులం అవుతాం, కీర్తిని పొందుతాం, ప్రపంచ ప్రసిద్ధి మనం పొందుతాం. మన సొంతగా ఎదుగుదామంటే ఎదగలేం, నిలబడదామంటే నిలబడలేం, నిలబెడదామంటే నిలబెట్టలేం. మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడు, మనం ఏది కాదనుకున్నప్పుడు, మన వల్ల ఏది జరగదనుకున్నప్పుడు, దేవుడు ఉన్నాడు అని గ్రహించినప్పుడు, ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయనను నమ్మినప్పుడు, ఆయన సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు, తల వంచి నిలబడ్డప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఆయన సొంతం అవుతావు. ఆయనలో ఉన్నవన్నీ నీ సొంతం అవుతాయి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడీ.